ఇప్పుడు మన మాలిక్యులర్ ఫార్ములా చూద్దాం. CH3CH2OH అన్ని ఫార్ములాస్ మీరు మైండ్ లో ఉంచుకోవాలి. ఎగ్జామ్ లో మీరు పోరా. ఓకే పో. ఓకే ఓకే. పెద్దింటి రాజకుమారి పోలీసుడి ఇంట్లో ఉప్పా తింటుంది. మీ పిన్ని చేసిన ఉప్ప రమ్మని పిలిచింది. పెద్ద హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారా? ఇప్పుడేంటి 6 నెలల సస్పెన్షన్ అంటే పిన్ని ట్యూషన్ డబ్బుతోనేగా ఖర్చులు, లేదా ప్రొఫెసర్ పెన్షన్తోనా? గుడ్ పాయింట్ గుడ్ పాయింట్ గుడ్ పాయింట్. లంచమా? మంత్లీ 50,000 పోలీస్ ఎంక్వైరీ అయ్యేంత వరకు. చెడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మంచి పోలీసుని ఎందుకు పాడు చేస్తారండి? పెద్ద ఆయన వీక్ అవుతున్నారు. చిన్న పగోడు చేయి కొంచెం కొంచెం ముందుకెళ్తుంది. ఇంకోసారి ఇలాంటివేవి జరగకూడదు. నిన్న మీ హస్బెండ్ వెరీ లక్కీ. 2 పిల్లలు ఉండడం ఎలా ఒక అడ్వాంటేజో అదే మరి 2 కార్లు కూడా. ఆయన నిన్న ఎక్కడి నుండి వస్తున్నాడో తెలీదు, కానీ చిన్న బండిలో వచ్చాడు. వాళ్ళు పెద్ద బండి కాల్చి పారిపోయారు. ఓ మహాలక్ష్మి, నువ్వు చేసిన దాన ధర్మం నీ మగుడిని కాపాడుతుంది. నేనంత దాన ధర్మాలేం చేయట్లేదే ఆయన్ని ఎప్పుడూ కాపాడడానికి. అందుకే అడుగుతున్నాను, మీరు వరదాన్ని జాగ్రత్తగా చూసుకుంటారా? 100 ఏళ్ళు. థ్యాంక్స్. మనకి మంత్లీ జీతం అంతా సెట్ అవ్వదు, కాంట్రాక్ట్ బేసిస్. చేతిలో దుడ్డు, నోట్లో లడ్డు. వరద తొందరపడి ఏం చేయకూడదు. ఆయనకి ఇప్పుడు ఫ్రెండ్ కావాలి. మాటలేమో పెద్దగా ఉన్నాయి, కానీ డబ్బు 10,000. మిగతా 40 పిన్నికి ఇచ్చాను, లేదంటే వైన్ షాప్లో వేస్ట్ అయిపోతుంది. ఇంత తెలివేంటమ్మా? అవును, పెళ్లి చేసుకోలేదేంటి? మీకు చెల్లెలేదు, నేను పెళ్లి చేసుకోలేదు. చెల్లుంటే సస్పెండ్ అయిన పోలీసోడికి ఎలా వస్తాం? కావాలంటే ఇంకో అమ్మాయిని చూస్తాను. అయ్యో అమ్మ తల్లి, అది మాత్రం చేయొద్దు. నేను ఒక్కడిని ఈ జీవితాన్ని అనుభవించి చచ్చిపోతాను. సరే సరే, రేపింట్లో నామకరణం. పిన్నిని కూడా తీసుకురా. వరద జాగ్రత్త. అది మీ బాధ్యత. అన్నయ్య, నువ్వే వీడికి పేరు పెట్టాలి. అమ్మ కాదు, నాన్న కాదు, నువ్వే వీడికి పేరు పెట్టాలి. రవి, రాజాలా ఉన్నావురా. ఎవరా పిల్ల? సర్బియాలో? ఎవరు చెప్పారు? మీ నాన్నకు అన్ని చోట్ల మనుషులు ఉన్నారు. తెలుగమ్మయ్య, ఎందుకు తీసుకురాలేదు? అమ్మా, నేనే వద్దనుకున్న పిల్లాడిని. పెద్దానికి నేనంటేనే ఇష్టం లేదు. ఇంకా ఛాయని ఎక్కడ తీసుకురాను? పేరు ఛాయనా? బాగుంది. రావయా పోలీస్ సింహం, ఎలా ఉన్నావు? నన్ను బోన్లో పెట్టారు, మిమ్మల్ని బయటకు వదిలేశారు. అయినా మనిషి గట్టిగానే ఉన్నారు. పోలీసు వాడు ముందు వంగి నిలబడితే ధర్మానికి 4 వేసి వెళ్తాడు. గట్టిగా ఉంటేనే బ్రతకగలం. దా. ఆరోగ్యం కుశలమా భూపతి? ఒంట్లో ఊపిరి ఆడుతూనే ఉంది. ఈ డాక్టర్లు హాస్పిటల్ కట్టిపడేద్దామని చూశారు, కానీ మనకి ఇక్కడ పని ఉందే. ఎవరు మనల్ని పడుకోబెట్టాలనుకున్నారో చూడాలిగా.
వరదతో నేను నేరుగా చెప్పాను, ఇది నా పని కాదని, దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదని. కానీ వరద వింటేగా. అందుకని తుపాకులతో వాళ్ళని పంపావా? నీ ముగ్గురు కొడుకులు నీ కంచుకోటలా పక్కనే ఉన్నారు, కానీ నా అల్లుడు మట్టిలో ఉన్నాడు. నా కూతురు నేను ఏం సమాధానం చెప్పను? చెప్పు. ఇదంతా మొదలుపెట్టిందే తప్పు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇది నా నువ్వు చేయలేదని తెలుసుకోవాలి. నీకు అందులో పెద్ద లాభం లేదు. ఎవరు చేశారో నాకు తెలుసు, వాళ్ళని నేను చూసుకుంటాను. పోలీస్ కళ్ళు మామూలు కళ్ళు కావు. ఏంటమ్మా, పనిలో సస్పెండ్ అయిన తర్వాత సగం సైట్ పోయింది. ఎలా ఉన్నారు? అయితే నేను గుర్తుపట్టలేదు కదా. అయ్యో, స్కూల్లో చదివేటప్పుడు ఎన్నిసార్లు మీ చేతితో తిన్నాను. ఆ చేతి ముద్ద ఇంకా మనసులోనే ఉంది. పోలీసుని కదా, మర్చిపోతానా? పోలీస్ బంద అంతా నా దగ్గర కాదు. ఈ ఇంటికి వస్తే వరద స్కూల్ ఫ్రెండ్ అంతే. సరేనా? పిన్ని ఎక్కడా? ట్యూషన్లో ఉన్నా. సరే, ఉండి భోంచేసి వెళ్ళు. భూపతి, నీకేమైనా అయితే నేను ఎవరితో పంచాయతీ పెట్టాలి? లావాదేవీలు ఎవరితో మాట్లాడాలి? పెద్దోడితోనా, రెండోడితోనా, చిన్నోడితోనా? ఎవరి చేతికి పవర్ ఇస్తున్నావో అది చెప్పయ్యా ముందు. నీ దగ్గర నుంచి ఒకే మాట కోసం ఎదురు చూస్తున్నాను, శాంతి. సుబ్రహ్మణ్యేశ్వరా, అంతా వింటున్నావు కదయ్యా? భూపతి, అంతా మంచే జరుగుతుంది, భయపడకు. ఆ భూపతి ఇంట్లో ఏం జరుగుతోంది? సార్, నన్నెందుకు సార్ అడుగుతున్నారు? ఒక్క ఫోన్ కొడితే మొత్తం మీ చేతిలో ఉంటుంది. పెద్ద ఆయన పేరు మీద ఎంత వస్తుందో తెలుసా? తెలీదు సార్. ఏ పార్టీ పదవిలోకి వచ్చినా ఈయనే వాళ్ళకి బినామీ. డబ్బు ఇక్కడే కాదు, ఫారెన్లో కూడా. ఐల్ ఆఫ్ మ్యాన్ అది ఇది అదో పెద్ద కథ. ఓ, ఇదో చిన్న క్రిమినల్ సామ్రాజ్యం. తెలుసు సార్. దీనికోసం ముగ్గురు కొడుకులు ఒకరినొకరు కొట్టుకు చేస్తారు. డబ్బు పవర్ విషయానికి వస్తే అన్నెవడో తమ్ముడెవడో. వాళ్ళ కథ నాకెందుకు సార్ చెప్తున్నారు? నువ్వు ఆధార్లోనే కదా వెళ్తున్నావు. నీ ఫ్రెండ్ వరదాన్ని చూసి భూపతి చైర్లో కూర్చోవాలనుకుంటున్నావు, కరెక్టా? చెప్పయ్యా. నేను ఆ పని ఎప్పుడు చేయను సార్. నీ మాటలు నమ్మాలనిపించట్లేదయ్యా. తెలీదు సార్, నేను సిన్సియర్ పోలీస్ సార్. నీ మీద ఎప్పుడు నా కన్నుంటుంది, జాగ్రత్త. ఎస్ సార్. నేను పోవచ్చా సార్?